నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజున అస్సలు చేయకూడని పనులు మరియు కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి హిందూ పురాణంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు చేయడంతో పాటు చాలా మంది మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం అరిష్టంగా చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయాలి? కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి. కార్తీక పౌర్ణమి రోజున నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడము చాలా శ్రేయస్కరం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చి పాలను నీటితో కలిపి ఆర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు వంటి వాటిని దానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదు? కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు లేదా లైట్లు వెలుతురును వేయించే ఉండాలి. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు. ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించడం, అసభ్య పదజాలం వాడటము మానుకోవాలి. ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, భిక్షగాళ్లకు ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయడము శుభప్రదంగా భావిస్తారు. స్వస్తి. ఈ ఛానల్ను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.